ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారని చెప్పాలి. నయన్ సారిక ఆల్రెడీ మనందరికీ తెలుసు. ఈ చిత్రం ద్వారా మరొకసారి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు. అండ్ బలగం సంజయ్ గారు వెల్కమ్. సమర్జిత్ లంకేష్ గారు హాయ్ హాయ్. ఓకే, ఈ క్యాప్చర్ చేయడం అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే అలీ గారు, మీకు ఆల్రెడీ తెలుసు ప్రాసెస్, బట్ నేను ఇక్కడ తనకు కూడా ఆల్రెడీ తెలుసు. తను కూడా చైల్డ్ యాక్టర్గా వర్క్ చేయడం జరిగింది, దాని తర్వాత గౌరీ చేయడం జరిగింది, దాని తర్వాత వృషభతో ఇప్పుడు ప్రేక్షకులందరినీ అన్ని భాషల్లో పలకరించడానికి సమర్జిత్ లంకేష్ మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. కంగ్రాచులేషన్స్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అని చెప్పాలి. బికాజ్ ఈ చిత్రం యొక్క ఏమంటారు ఆ గ్రాండియర్ చూస్తే అర్థమైపోతుంది ఎంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేది. అండ్ అంతేకాకుండా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్రొడక్షన్ హౌసెస్ని చూస్తే అర్థమైపోతుంది ఈ చిత్రం ఎంత పెద్దది అనేది. ఎస్పెషల్లీ మోహన్ లాల్ గారిని చూస్తే అర్థమైపోతుంది ఈ చిత్రం ఎంత భారీ చిత్రం అని చెప్పి. సో ఎస్, మనందరికీ తెలిసిన తారాగణం, అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన లెజెండరీ యాక్టర్స్ ఈ చిత్రంలో నటించడం జరిగింది. అంతేకాకుండా టెక్నికల్ విలువలతో కూడుకున్న చిత్రం అండ్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి అడుగుపెట్టేలా చిత్రం. అండ్ వృషభ అంటే ఏంటి అనేది మనం టీజర్ని అండ్ ట్రైలర్ని అలాగే దీని ద్వారా రిలీజ్ అయిన శామ్ సిఎస్ గారు ఇచ్చిన ఒక 2 పాటల్ని విని ఆల్రెడీ ఈ వరల్డ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము. కానీ December 25న ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, అండ్ ఇక్కడ క్యాప్చర్ చేయడం అయిపోతే కనుక మీరు మీ పొజిషన్స్కి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం బ్రో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సో యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, అండ్ ఒక మంచి చిత్రం, ఒక పెద్ద చిత్రం, ఎస్పెషల్లీ ఒక భారీ చిత్రం, భారీ బడ్జెట్తో, భారీ కాస్టింగ్తో, భారీ కాస్ట్ అండ్ క్రూతో మనందరినీ పలకరించబోతున్న చిత్రమే వృషభ అనమాట. సో నందకిషోర్ గారు ఇప్పటికే వెల్ నోన్ డైరెక్టర్ ఆయన, ఎంతో మంచి మంచి చిత్రాలతో, అండ్ పొగురు మనందరికీ తెలుసు ఆ చిత్ర దర్శకుడు ఆయన. సో ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించి మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో మనకి తెలిసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, అండ్ అలీ గారు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. నేను తెలియదు, ఆయన ప్రపంచం మొత్తానికి తెలుసు, నాట్ ఓన్లీ తెలుగు అనమాట. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఆల్రెడీ రిలీజ్ అయిన వాటిని మనం ప్లే చేసుకుందాం. దానికంటే ముందు బాలాజీ టెలిఫిలిమ్స్ అండ్ కనెక్ట్ మీడియా ఇన్ అసోసియేషన్ విత్ అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ అంటే ప్రొడక్షన్లో ఈ చిత్రం నందకిషోర్ గారి దర్శకత్వంలో, శామ్ సిఎస్ గారి సంగీత సారథ్యంలో లెజెండరీ యాక్టర్, అమేజింగ్ యాక్టర్, ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోసే యాక్టర్. సో అది మలయాళం అయినా, కన్నడ అయినా, తమిళ అయినా, తెలుగు అయినా, బాలీవుడ్ అయినా అందరికీ తెలిసిన పేరు మోహన్ లాల్ గారు, ద లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ గారు. అండ్ సమర్జిత్ లంకేష్ గారు, నయన్ సారిక గారు, అలీ గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన తారాగణం నటించిన చిత్రం వృషభ. సో దీనికి సంబంధించి మనల్ని పాటలు పలకరించే ఆ పాటల్లో మనం ఒక పాటని, అప్ప అన్న పాటని ఇప్పుడు మనం చూసేద్దాం. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. దాంతోపాటు ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఆ ఎమోషనల్ బాండ్ కనిపిస్తుంది, అండ్ అలాగే సమర్జిత్ అండ్ నయన్ మధ్యలో ఆ రొమాంటిక్ ఇది కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ సెట్ చేసే లోపు ఒకసారి మైక్ ఇవ్వరా ఇక్కడ ముందుగా మనం ఏది ఇంకో మైక్ తీసుకున్నాండి ఆన్లోనే. అలీ గారు ఎలా ఉన్నారు అని అడుగు. నవ్వించే ప్రపంచంలో ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యానే ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటారు. సో మీరు మాకు మలయాళం ఆల్రెడీ నేర్పించారు, ఎంత చాట ఇలాంటివన్నీ. సో అదే నేర్చుకొని మేము మాట్లాడడం కూడా మొదలుపెట్టాం. అప్పుడప్పుడు ఎవరన్నా మలయాళం నుంచి వస్తే ఇక్కడికి. సో ఇప్పుడు కన్నడ డైరెక్ట్ చేశారు దీన్ని. సో మీరు కన్నడ కూడా ఒక 2 ముక్కలు మాకు ఏమన్నా నేర్పిస్తే మేము అదే మార్కెట్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. కన్నడలో ಹೇಳಿ కరెక్ట్గా ఉంది. ఓకే, ఇది బాగుందారా? అంతే, దానికంటే ఎక్కువ. మలయాళం అయితే మీరు అడిగింది నేను ఈసారి ఇంటర్వ్యూలో మోహన్ లాల్ గారిని అడిగి తెలుసుకుంటా అండి. సినిమాలో మలయాళం డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ చెప్పా. ఓకే, కాకపోతే నాకు ప్రాంప్టింగ్ ఇచ్చారు. ఆయన ఆశ్చర్యపోయాడు, నన్ను అడిగాడు, సార్ మీరు నిజంగా చెప్పండి, మీరు మలయాళే కదా అన్నాడు. కాదండి, పక్క గోదావరి జిల్లా ఉండి మలయాళం సినిమాలు చూసి, అంటే మోహన్ లాల్ గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఒక హిందీ సినిమా కోసం మద్రాస్ సఫేర్ థియేటర్లో 3 కౌంటర్లు ఉన్నాయి. ఒక కౌంటర్లో హిందీ టికెట్ కావాలని చేపెట్టి టికెట్ అన్నా. ఆడిచ్చింది హిందీ సినిమా టికెట్ కాదు, మలయాళం సినిమా. సిబిఐ డైరీ అని చెప్పి ఒక చాలా పెద్ద హిట్ సినిమా. అందులో మన మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు ఇద్దరు కాంబినేషన్. ఫస్ట్ టైం చూసి, ఈయన తాగుబోతు సీన్ చేస్తారు దాంట్లో ట్రైన్లో, అసలు చాలా అద్భుతం అనమాట. నేను చూసి డెఫినెట్గా ఈయన పెద్ద సూపర్ స్టార్ అవుతాడు అనుకున్నా ఆ సినిమా చూసి.
ఈ రోజున ఈయన సినిమా ఈయన నటించిన సినిమాకి నేను యాక్ట్ చేయడం ఇక రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అనుకోలేదు స్క్రీన్ మీద ఇలా చూసినండి, ఆ స్క్రీన్ మీద మళ్ళీ నేను ఆయనతో పాటు కనిపిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్క్రీన్ మీద కనిపిస్తేనే నవ్వులు పండుతూ ఉంటాయన్నమాట థియేటర్లో. సో అది ఏ లాంగ్వేజ్ అయినా, సో ప్రేక్షకులు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు, వెల్కమ్ చేస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బనివాస్ గారు, ఏంటి మరి యుద్ధాలు జరుగుతున్నాయి, అదొక వరల్డ్, వీళ్ళ ప్రేమ ఇంకొక వరల్డ్, వీళ్ళ నాన్నగారికి ఆయనకున్న ప్రేమ ఇంకొక వరల్డ్. లేదు, ఇంకా నేను అంటే మొత్తం సినిమా చూడలేదు, సో నాకు కథ అంతా తెలియదు. కానీ బట్ ఐ హ్యావ్ సీన్ దట్ ఆ రథం ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఫైట్ అయితే చూశాను. అది ఒక 15 minutes ఫైట్ చూశాను. మేబీ ఫైనల్ ఎడిట్ అయ్యి ఎంత వచ్చిందో తెలియదు, కానీ ఆ ఫైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది ఎక్సలెంట్ ఫైట్, అది రథం ఎపిసోడ్ మాత్రం. డెఫినెట్గా ఒక 1-2 ఏరియాస్ మాత్రం నేను చూసిన ఆ ఫైట్లోనే 1-2 గూస్ బంప్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి అనుకుంటున్నా సినిమాలో. సో అందుకే గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని తెలుగులో అందించడం జరుగుతుందన్నమాట. ఎస్, గీతా ఫిలిమ్స్ ఎప్పుడు చేసినా కూడా ఏదో ఒక గ్రాండ్ ఇయర్ అది చూస్తుంది కదా. డెఫినెట్గా సినిమాలో కథ అన్న గ్రాండ్ ఇయర్ అన్న చూస్తుంది. ఈ సినిమా మేము చూసినంత వరకు అయితే గ్రాండ్ ఇయర్ వెరీ బాగుందని చెప్పి అనుకున్నాం. అది కనిపిస్తుంది సార్, ఎస్, మామూలుగా కాదు. అండ్ శామ్ సిఎస్ గారి మ్యూజిక్లో ఇంకా వినపడుతుంది కూడా బాగా. సమజిత్, మనం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? మీతో చాలా మాట్లాడాలి అందుకని. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా బలగం సంజయ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ 9 సారిక ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ సమర్జిత్ లంకేష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇక్కడే ఇప్పుడు ఇలా మెట్లెక్కి అలా తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగు పెడుతున్నారు ఆయన. వెల్కమ్ సమర్జిత్. అండ్ నా ఐ రిక్వెస్ట్ the amazing actor, super fantastic actor Ali garu, I request on to the stage please. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో, ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మనందరికీ కనిపించి మనందరినీ నవ్వించిన వ్యక్తి. సో మరి గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రాన్ని December 25th ఋషభ అని December 25th మనందరికీ అందించబోతున్నా. సో అక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్న బన్నీవాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. One picture for media. ఓకే, ఫస్ట్ మనం విల్ స్టార్ట్ విత్ బలగం సంజయ్ గారు. హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను బలగం సంజయ్. ఈ మూవీ ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్ షూటింగ్ చేశాము. షూటింగ్ అంతా ముంబైలో జరిగింది. అండ్ ఎవ్రీథింగ్ గ్రాండియర్ సీజీ కానీ మోహన్ లాల్ గారితో వర్క్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మోహన్ లాల్ గారు గాట్ ద ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్ ఫర్ దాదా సాహెబ్. కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఈ సినిమా నాకెందుకు స్పెషల్ అంటే, మెయిన్ బాలీవుడ్ ఏక్తా కపూర్, కనెక్టికట్ అండ్ ఏవిఎస్ 3 ప్రొడక్షన్ హౌసెస్ అండి. దాంట్లో చేయడం నా అదృష్టం. అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ బ్రదర్. అసలు మామూలుగా ఉండే ఫైట్స్ మా ఇద్దరివి. అండ్ మోహన్ లాల్ గారితో కూడా ఫైట్స్ ఉంటాయి. అండ్ సో నిన్నటి వరకు వేరే మూవీలో బిజీ ఉండే, దెన్ ఐఎమ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ ఐ రిక్వెస్ట్ 9 టు స్పీక్. అందరికీ నమస్కారం.
Press media andarki, thank you so much for coming and supporting us here today. And Vrishabha is really a very powerful movie. And script-wise gani, character-wise gani, everything in this film, Nanda sir has, brought it all together in such a way that you won't expect anything. You just need to sit and watch the entire film from the beginning till the end. And the climax of this film is definitely mind-blowing, and hopefully your minds will be blown. And I'm really grateful to be working with Mohanlal sir. He is a legend himself, and me being launched in the Malayalam industry with Vrishabha is something really special for me, and something that I never expected to happen in such early stage of my career. And so many production houses have come together to produce this film, and I would like to thank all of them: AVS Cinema, Connect Media, Balaji Telefilms, everyone. And coming to the distributors feels like coming back home with Geeta Arts and the entire team, because I happened with them, and my first hit I got through Geeta Arts. So I'm really grateful to be working with them again for this, Vrishabha, and hopefully this is another feather in our caps. So thank you so much, and please do watch our movie Vrishabha, 25th December, in your nearest theaters. Thank you so much. థ్యాంక్ యూ నయన్, థ్యాంక్ యూ సో మచ్. మేము చూసాం మిమ్మల్ని, అండ్ అంకిత్ అండ్ యువర్ సాంగ్ లైక్ బికెమ్ వెరీ ఫేమస్ దోస్ డే, లైక్ దోస్ అంటే రీసెంట్గానే. సో యా, అగైన్ వన్స్ అగైన్ మిమ్మల్ని చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ అలీ గారు టర్న్. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి నమస్కారం. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. మనందరికీ తెలుసు సురభి నాటకాలు. సో అట్లాంటి సురభి నాటకాలు కర్ణాటకలో చేసుకుంటూ వాళ్ళ ఫాదరు ఒక ఫైట్ మాస్టర్, ఫైటర్గా ఆయన ఉండి సడన్గా ఆయన చనిపోతే ఈ డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మగారు జీవన ఆధారం లాగా మనం గడపాలి అంటే వాళ్ళకి ఏ అయితే డ్రామాల్లో వాళ్ళు చేసేవాళ్ళో ఆ డ్రామాల్లో వాళ్ళ మదరు ఈ డైరెక్టర్ గారు చాలా కష్టపడి ఎట్టాగైనా సరే ఇండస్ట్రీలో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా దాదాపు 12వ సినిమా ఇది. ఆయన తీసిన ప్రతి సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్. అలాగే పొగరు సినిమా మనందరూ తెలుసు, ఆ కథ వారిదే. అలాగే కరెంటు తీగ, ఆ కథ కూడా నందకిషోర్ గారిదే. ఈ నందకిషోర్ గారు చాలా అద్భుతమైన డైరెక్టర్ అండి, చాలా హంబుల్ పర్సన్. అండ్ ఇప్పుడు కూడా నా ఫాదరు సోన్సో, నేను ఇప్పుడు గొప్ప డైరెక్టర్ని, గొప్ప సినిమా తీస్తున్నాను అని ఎక్కడ కూడా ఎప్పుడు అసలు 1% కూడా ఆ గర్వం అనేది ఆయన ఎప్పుడూ చూపించలేదు. ఎవరైనా సీనియర్ మోస్ట్ వస్తుంటే చైర్ లేకపోయినా ఆయన లెగిసి మీరు ఆ అవతల వ్యక్తిని కూర్చోబెట్టి తర్వాత చైర్ తెప్పించుకొని కూర్చునే స్వభావం ఉన్న అంత మంచి డైరెక్టర్ అండి. అండ్ అలాగే ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. బాలాజీ టెలిఫిల్మ్స్, అలాగే ఇప్పుడు దీంట్లో సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు. అలాగే మరి డిస్ట్రిబ్యూటర్స్లో సూపర్ స్టారు మా అరవింద్ గారు, అలాగే లక్కీ హ్యాండ్ బన్నీవాసు గారు ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళు చేసే ప్రతి సినిమా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మరి ఈ సినిమాలో చాలా కష్టపడిన యంగ్ హీరో అండ్ డైనమిక్, వీళ్ళ ఫాదర్ కూడా డైరెక్టరేనండి లంకేష్ గారు. వారు కూడా కన్నడలో చాలా సినిమాలు తీస్తున్నారు. సో ఈ సినిమా ద్వారా తను రావటం, అండ్ తను యాక్ట్ చేస్తున్నప్పుడు అడిగాడు, సార్ మాకేమైనా టిప్స్ చెప్తారా అని. నువ్వు ఇండస్ట్రీకి కొత్త కాదు కదా, బై బాన్ నువ్వు గోల్డెన్ స్పూను, అండ్ అలాగే మీ ఫాదర్ పెద్ద డైరెక్టరు, నువ్వు ఏం లేదు అదర్ లాంగ్వేజ్లో సినిమాలు చూస్తుండు, ఆటోమేటిక్గా నీ యాక్టింగ్ నీకు డెవలప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో తను మళ్ళీ సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు చూస్తున్నాను అండ్ తెలుగు కూడా నేర్చుకుంటున్నాను బాగా అని చెప్పాడు. అలాగే హీరోయిన్, అండ్ అలాగే ఇక మీ అందరికీ తెలుసు బలగంతో మంచి పేరు సంపాదించుకున్న మా మణికొండ కింగ్ సంజయ్, మామూలుడు కదండి బాబు, మంచి సగమేనా మంది మొత్తం మా సగమే అనుకుంటాను, మొత్తం ఏదో రోజు లాగేసుకుంటాడండి. అండ్ అలాగే
నిర్మాతలు బాలాజీ టెలిఫిల్మ్ అంటే చాలా లక్కీ హ్యాండ్ జితేందర్ గారు. వారితోటి తోఫా అనే సినిమాలో యాక్ట్ చేశా. వారితోటి దాదాపు 3 సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యానర్లో ఈ సినిమా చేయటం, మోహన్ లాల్ గారు అలాగే చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపిస్తారండి. సినిమా 25th రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఎవరైతే నిర్మాతలు ఈ సినిమాకి ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం కల్పించినప్పుడు. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ సో వృషభతో December 25th సో మనందరి ముందుకి రాబోతున్న హీరో సమర్జిత్ లంకేష్ విల్ స్పీక్. అందరికీ నమస్కారం. నా పేరు సమర్. ఇది నా మొదటిసారి నేను తెలుగులో మాట్లాడుతున్నాను. దయచేసి నేను ఏమైనా తప్పగా మాట్లాడుతున్నా అంటే క్షమించండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందకిషోర్ సార్ ధన్యవాదములు చెప్తున్నాను. విత్ ద లెజెండరీ లాల్ సార్తో చేయడానికి ఇది నాకు పెద్ద అదృష్టం. సో దయచేసి ఈ మూవీ 25th December థియేటర్లో చూడండి అంటే అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ Bunny sir and with Nayan ma'am and Ali sir and Sanjay sir. It has been an amazing experience and thank you ma'am for this amazing introduction as well. Thank you, Samajit. Thank you so much and wish you good luck. You want to share something, which is like difficult scene or memorable scene? Definitely this is a huge film and especially you acted with legendary actor Mohan Lal garu. You want to share something with us? It would be great. There was a lot of action. It was a big action film. In the action there is also a lot of love. So one incident I had with Lal sir was on the first day of shoot. I was very nervous. Lal sir is a legendary actor and I had to come run and do and jump in one action actually. So first take, second take, it didn't come. So I got very nervous. Action master comes and Silva master, he came like, what happened? I was like, I can't sir, I'll do it this time I got this. Then I got very nervous. Lal sir came personally and he's like, hey Mahindi, what happened? Like he said, what happened? And I was like, sir, I left like little weak sir, right like I get good jump actually, but I'll try again. But Lal sir said, no, this is the first cinema, you have to look good, we'll switch positions, and he is like that. So it was one of the most memorable because yes, sorry. Not his fault actually. నేను అడిగిన క్వశ్చన్ నాకే ఆన్సర్ చెప్తున్నారు అంతే. Sorry. That's simple. Yeah. But yeah, that is the most memorable because after that I సారీ, నన్ను అలీ గారు అక్కడికి వెళ్ళి కూర్చోమంటున్నారు. సార్ ఆన్సర్ అయిపోతుంది అప్పటి వరకు. ఓకే, ప్లీజ్ గో హెడ్ సమర్. సారీ టు డిస్టర్బ్ యూ. yeah, that was the most memorable scene. అయ్యో, ఇట్స్ గాన్ బికాస్ ఆఫ్ యూ గైస్, ఎస్పెషల్లీ అలీ గారు క్రెడిట్ గోస్ టు, ఎందుకంటే ఇది షార్ట్ అయిపోయింది ఆన్సర్ అండి మీ వల్ల. బట్ యా, వీ మెట్ లైక్, నేను మోహన్ లాల్ గారిని ఇంతకు ముందు కూడా కలవడం జరిగింది ప్రమోషన్స్లో. హీ హ్యాస్ వెరీ గుడ్ టైమింగ్. అంత సీరియస్గా కనిపిస్తున్నారు, అమేజింగ్ యాక్ట్ చేస్తారు తెలుసు. బట్ ఇలా కూర్చొని ఆయన ఒక ఫన్ డైలాగ్, పంచెస్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. సో మీ మీద కూడా అలాంటి టీజింగ్ ఏమైనా నడిచిందా? Very In fast. a good way. Yeah, very fast. Like even Ali sir actually he pulls the leg most during shoot and all. Very fun and best biryani Ali sir makes. I'm telling you, like it is the biggest treat. ఆయన చెయ్యరు, ఆయన బోన్ చేస్తారు, వాళ్ళ ఆవిడ వంట చేస్తారు. బిర్యానీ మా ఆవిడ చేస్తే నేను తీసుకెళ్ళి తినిపించాను అంతేనండి, ఇంకేలా. రైట్, నాకు తెలిసి అలీ గారు ఏ షూట్లో ఉంటే ఆ షూట్లో బిర్యానీ అయితే పక్కా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ యూ గైస్, లైక్ చిన్ని ఆల్రెడీ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆన్ దట్ సాంగ్ అట్లీస్ట్ ఒక స్టెప్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్విక్గా ఐ రియలీ లైక్ దిస్. నేను ఎక్కువ తక్కువ అడగాల్సిన పని కూడా లేదు. యా వాసు గారు, నేను మీకు మైక్ ఇచ్చేసాను అనుకున్నాను. వాట్ హ్యాపెన్ టు మీ? యా, బన్నీవాస్ గారు విల్ స్పీక్ నౌ. బన్నీవాస్ గారిని నేను స్టేజ్ మీద బ్యాక్ టు బ్యాక్ కలిసి వాసు గారు మాట్లాడినట్టే అనిపిస్తున్నారు నాకు. బన్నీవాస్ గారు, యా, కంగ్రాచులేషన్స్ బన్నీవాస్ గారు ఫర్ యువర్ ప్రీవియస్ సక్సెస్. దాని ముందు సక్సెస్, దాని ఇప్పుడు రాబోయే సక్సెస్కి. అంటే బన్నీవాస్ గారు ఆ సాంగ్ మీద స్టెప్ కాదు, ప్రతిరోజు స్టేజ్ మీద ప్రతి సినిమాకి కనబడితే ఎలాగ ఉంటుంది. ఆల్రెడీ నిన్నో స్టేజ్ అయింది, ఈరోజు స్టేజ్ కాబట్టి ఈయన ఎప్పుడో ఎక్కడో మాట్లాడేసి ఉంటాడు అని చెప్పి ఆవిడ మర్చిపోయింది.
Yeah. And behalf of Geta Film Distribution, I'm representing here for this film, Vrishba. And నేను కొన్ని సీన్స్ అయితే చూశాను, చాలా గ్రాండియర్గా తీశారు, చాలా ఖర్చు పెట్టి తీశారు, చాలా విజువల్స్ అయితే మాత్రం ఎస్పెషల్లీ కింగ్స్ ఎపిసోడ్ ఏదైతే వస్తుందో అక్కడ మాత్రం చాలా మంచి విజువల్స్ అయితే మాత్రం ఈ సినిమాలో ఉన్నాయి. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు, కొన్ని ఎమోషనల్ ఫైట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో చెప్పాలంటే ఆర్ఆర్ అయితే మాత్రం శ్యామ్ చాలా బాగా ఇచ్చారు ఆయన. అండ్ ఎస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ 25th నియర్లీ 7 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి తెలుగులోని. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అయ్యి అక్కడికి రావడం కూడా జరిగినాయి. బట్ అన్ని సినిమాలు బాగా ఆడాలి, ఈ సినిమాలు దాంతోపాటు వృషభ కూడా చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. బికాస్ 25th నుంచి చాలా మంచి హాలిడేస్ ఉన్నాయి ఫస్ట్ వరకు కూడా. మీకు అందరికీ తెలుసు 25th సీజన్ స్టార్ట్ అయితే టిల్ పొంగల్ వరకు కూడా చాలా మంచి సీజన్ ఎస్పెషల్లీ ఫర్ ద సినిమాలకి. అందుకని చెప్పి ఈ సీజన్లో వస్తున్న ఈ సినిమా చాలా బాడాలని చెప్పి 100% మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా బ్యానర్ గర్ల్ అంటే మా బ్యానర్ నుంచి లాంచ్ అయింది కాబట్టి 9 లక్కీ హ్యాండ్, అంటే లక్కీ హ్యాండ్ అనాలంటే 9 చేసిన ఆయ్ కానీ కా కానీ అన్నీ కూడా మంచి మంచి హిట్లు అయినాయి. అదేవిధంగా వృషభ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో వృషభ కూడా తన లిస్ట్లో పడి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ మన సమ్మర్ గురించి చెప్పాలంటే చూశాను నేను ఒక 35-40 minutes ఆఫ్ ఫుటేజ్ చూశాను. చూసినప్పుడైతే మాత్రం చాలా ఈజీ ఉంది తనలోని. అంటే నిజంగా అది ఒక కొత్త యాక్టర్ అట్లా చేస్తున్నాడంటే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఒక హీరో అన్నప్పుడు ఏంటంటే ఒక ఆరా ఉంటుంది కదా ఒక బాడీలో, తన బాడీలో చాలా మంచి ఈజ్ ఉంది. డెఫినెట్గా ఈ ఇతన్నైతే మాత్రం మనం డెఫినెట్గా ఒక మంచి స్టేజ్లో అయితే చూస్తాం కన్నడ పిక్చర్స్లో కానీ ఓవరాల్గా. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐ థింక్ యువర్ డాడ్ ఆల్సో డైరెక్టర్, రైట్? ఇంద్రజిత్ గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి డైరెక్టర్. అండ్ నందకిషోర్ గారి విషయంకి వస్తే ఇందాక ఆలీ అని చెప్పినట్టు సో హంబుల్. అంటే ఒక డైరెక్టర్ని నేను అంత హంబుల్గా అయితే మాత్రం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అంటే ఒక చిన్న పోస్టర్ దగ్గర నుంచి ఒక చిన్న ట్రైలర్ దగ్గర నుంచి ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతూ మా అందరి ఇక్కడికి ఏ మెటీరియల్ కావాల్సినా కూడా చాలా బాగా. అంటే నందకిషోర్ గారిని ఒక మాటలో చెప్పాలంటే ఆయన డైరెక్షన్ ఏంటి ఇవన్నీ కూడా మనం 25th చూస్తాము. ఇంతకుముందు కూడా ఆయన ఒక తమిళ సినిమా చేసినట్టున్నారు, కన్నడలో చేశారు. అండ్ తమిళ్ కూడా ఒక పొగరు యా మనకు తెలుగులో పొగరు అని కూడా డబ్ అయింది, అది మంచి హిట్ కూడా అయింది ఇక్కడ. అట్లాగా డెఫినెట్గా ఏంటంటే ఆయన టాలెంట్ ఎట్లాగా మనం 25th చూస్తాము. బిఫోర్ ఫిలిం ఏదైనా ఆయన గురించి మాట్లాడాలంటే ఒక వర్డ్ ఏంటంటే ఈ సో హంబుల్ పర్సన్. అండ్ ఆల్ ది బెస్ట్ అవర్ మణికొండ. ఇప్పుడు మన బిరుదు కూడా ఇచ్చాడు మణికొండ డాన్ సంజయ్ గారికి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మోహన్ లాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు ఒక మలయాళంలో ఒక లెజెండ్. అండ్ ఆల్ వీ హ్యావ్ ఎ సో మచ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ బికాస్ ఆల్ వీ లవ్ యూ సో మచ్. మీ ఫిలిమ్స్ కానీ మీ యాక్టింగ్ కానీ వాట్ ఎవర్ వీ ఆల్ లవ్ సో మచ్. అండ్ అట్లాంటి మీ ఫిల్మ్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ టు హైదరాబాద్. అండ్ ప్రమోషన్స్లో మీరు ఒక పార్ట్ అయితే కనుక ఆల్ వీఆర్ హ్యాపీ బికాస్ ఆల్ వీ లవ్ యూ అండ్ ఆల్ వీ లవ్ టు షేర్ స్టేజ్ అలాంగ్ విత్ యూ. అండ్ వీఆర్ వెయిటింగ్. అండ్ అందరు కవర్ అయిపోయారు. ఎస్. అండ్ శ్యామ్సియస్ చెప్పేసి అండ్ గీతా ఫిల్మ్స్ నుంచి 25th ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా ఒక మంచి సినిమాని చాలా బాగా ఆదరిస్తారు. ఈ సినిమాని కూడా బాగా ఆదరించండి. అండ్ ఎస్పెషల్లీ మా ఆలీ అన్న గురించి మాకు చిన్నప్పుడు ఆ చేటా అనేది చాలా చిన్నపిల్లలు అప్పుడు మేము ఎంత నవ్వుకునే వాళ్ళము అన్నది చూసి. అట్లాంటి అన్న మలయాళంలో మలయాళంలో ఈ సినిమా చేయడం, ఆయనతో పాటు నేను ఈ స్టేజ్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉందన్న. 5 ఫిల్మ్స్ చేసావన్న మలయాళం. సూపర్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెస్ అండ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమా కూడా బాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. వెరెవర్ యూ గో సక్సెస్ ఫాలోస్ యూ అన్నట్టు మీరు ఎక్కడుంటే అక్కడ సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండింది. సో ఇది ఎప్పుడు అలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ యాజ్ ఐ లైక్ ఇంతకు ముందు ఆల్రెడీ ఐ రిక్వెస్టెడ్ యూ గైస్ ఒక స్టెప్. యా, ఏది పాట రెడీయా? ఏంటి మిగతా వాళ్ళందరూ డ్యాన్స్ అనగానే వాళ్ళు డ్యాన్స్ చేయాలి? ఓకే.
చిన్ని చిన్ని పాట. ఊవరే నీ ఆలోచనే నా ఆలాపనైపోయే. Oh my god. Super fantastic. నిద్రలో లేచి అడిగిన పాట ప్లే చేస్తే ఆటోమేటిక్గా నా చిన్ని చిన్ని నా చిన్ని చిన్ని చేసేలా ఉన్నారు అంత క్విక్గా. సో కూల్. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A session for that. I request everybody please be on stage and can you guys please bring the chairs on the stage? సో ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ అండి. జనరలీ ఇట్స్ నాట్ అ డబ్బింగ్ ఫిలిం అనమాట. ఇది షూటింగ్ జరుగుతున్న టైంలోనే బైలాంగ్వల్. సో ఒక టేక్ మలయాళం చేసి ఇంకొక టేక్ తెలుగులో చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఆ ఎమోషన్ని మనం ఫీల్ అవ్వాలి, ఆ కనెక్షన్ ఉండాలి అంటే డెఫినెట్గా ఆ లిప్ సింక్ కూడా ఉండాలి. అందుకనే మలయాళం అండ్ తెలుగులో టూ టే అంటే అదొక టేక్ ఇదొక టేక్ తీసుకోవడం జరిగింది. బైలాంగ్వల్ ఫిలిం అనమాట ఇది. దట్స్ అమేజింగ్. సో ఎస్, ఆలస్యం చేయకుండా మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. అలీ గారు రండి, సంజయ్ గారు, మణికొండ డాన్ సంజయ్ గారు, బనివాస్ గారు. ఎస్, సమర్జిత్ గారు. సమర్జిత్, హాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మోహన్ లాల్ గారు అండ్ ఏం నేర్చుకున్నారు? వాట్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్? With Lal sir, the first thing I learned was to be humble, to make everyone feel comfortable. నేను కొత్త హీరో, ఇది నా సెకండ్ ఫిలిం, బట్ he treats with the same respect and he makes everyone feel like they are a hero. That is his superpower, I think. Because whenever you talk to him, you don't feel like you're the new hero. He wants you to look good, he wants you to do well. So you always feel so positive. So that's what I learned, how to try to make others also feel great. ఆల్ ద బెస్ట్. వాసు గారు, 25th చాలా టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. ఎక్కువ సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. మీరు కూడా ఈషా ఒకటి రిలీజ్ చేస్తున్నారు అండ్ వృషభ, మీ నుంచే గీతా ఫిలిమ్స్ నుంచి కూడా 2 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏంటి కాంపిటీషన్ గురించి చెప్పండి. అండ్ మీ నుంచి 2 రావడం కూడా. అండి, వన్ థింగ్, కాంపిటీషన్ అయితే చాలా మంచి కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే అన్ని సినిమాలు చూస్తున్నాను కదా, చాలా బాగా ప్రమోట్ చేశారు. యాక్చువల్ 25th రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా శంబాల అవ్వచ్చు, దండోరా అవ్వచ్చు, ఛాంపియన్ అవ్వచ్చు, ఈషా అవ్వచ్చు, మన ఇప్పుడు వృషభ అవ్వచ్చు, అన్నీ కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే 6 out of 6 ఫిలిమ్స్ కూడా జనాల్లో ప్రమోషన్ చాలా బాగా చేసుకున్నారు ఈ సినిమాలని. డెఫినెట్గా అన్ని సినిమాలు బాగుండి థియేటర్స్ కలకలాలని చెప్పి కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఎస్, రెవెన్యూ అయితే షేర్ అవుతుంది డెఫినెట్గా. దాంట్లో 2 సినిమాలు బాగున్నా కూడా రెవెన్యూ చాలా గట్టిగా షేర్ అవుతుంది. బట్ అలాగని చూస్తే నెక్స్ట్ ఫర్దర్గా కూడా డేట్స్ కూడా ఎక్కడ లేవు. వృషభ అంటే బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ కాబట్టి దాని డేట్ చేంజ్ చేయలేము. మిగతా తెలుగు ఫిలిమ్స్కి వచ్చినప్పటికీ ఏంటంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది. బికాజ్ నెక్స్ట్ పొంగల్ ఉన్నాయి, అక్కడ కూడా అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. అక్కడ నియర్లీ పొంగల్లో కూడా 9 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నట్టు ఉన్నాయి ఈ ఇయర్. సో హెవీ కాంపిటీషన్ ఉంది. బట్ డెఫినెట్లీ ఏ సినిమా బాగుంటే ఆ సినిమా అయితే ఎదురుకెళ్తుంది. తండేల నుంచి ఇప్పుడు లైక్ వృషభ, ఈషా వరకు మొత్తం మీరే కనిపిస్తున్నారు ఇయర్ అంతా. ఎక్కువ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ కానీ రాజు వెడ్స్, రాంబాయ్, లిటిల్ హార్ట్స్, సో మొత్తం మీరే కనిపిస్తున్నారు ప్రతి ప్రెస్ మీట్లో. ఆల్మోస్ట్ నాకు అర్థమైంది, యాంకర్ కన్నా మీరే ఎక్కువ. అదే యాంకర్ కన్నా నేనే ఎక్కువ కనబడుతుంది. ఆవిడ కూడా ఎక్కడ మాట్లాడేస్తుంటారు అనుకుంటా. సో ఏంటి ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా? ఫెబ్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు మొత్తం మీదే నడుస్తుంది. ఐఎమ్ రియల్ ఎంజాయ్డ్ దిస్ ఇయర్ అండి. అండ్ సో మెనీ స్టేజెస్. నాకే ఈ ప్రసాద్ ల్యాబ్ పోతే నా ఇంటికన్నా ఎక్కువసార్లు ఈ ప్రసాద్ ల్యాబ్కి వచ్చాను నేను. సో రియల్లీ ఇట్స్ అ నైస్ ఇయర్ ఫర్ మీ. సో మెనీ ఫిలిమ్స్ అండ్ సో మెనీ సక్సెసెస్. నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలి. బట్ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు బి ఆన్ ద ప్రొడక్షన్ మోర్ దెన్ ద రిలీజెస్. లైక్
నెక్స్ట్ ఇయర్ బీవీ వర్క్స్ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయండి? మీరు చెప్పారు ఏదో 2-3 ప్రాజెక్ట్స్ ఏదో ఉంటాయని సార్. ఇది వృషభ కాబట్టి మన బీవీ వర్క్స్ సెపరేట్ పెడదాం అది. సరే, ఆల్ ది బెస్ట్ అండి. వాసు గారు, Yes, sir. వాసు గారు, మీరు ఇప్పుడే అన్నారు 5-6 సినిమాలు వస్తున్నాయి, అన్నీ ప్రామిసింగ్గా కనపడుతున్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ రెవెన్యూ షేరింగ్ జరుగుద్ది ఏదన్నా 1-2 సినిమాలు బాగున్నా సరే. బట్ ఇలాంటి టైంలో గీతా లాంటి రెస్పాన్సిబుల్ ఫిలిం హౌస్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకురావడం ఎంతవరకు న్యాయం? అంటే ఇట్స్ డబ్బింగ్ ఆర్ ఒరిజినల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మల్టీ లాంగ్వేజ్ ఫిలిం. అంటే డేట్ మార్చలేరు, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏంటంటే గీతా లాంటి ఒక సంస్థ ఒక హ్యాండీ పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాటికి అది కొంచెం థ్రెట్ కదా. అండ్ 2 things, దిస్ ఈస్ స్ట్రైట్ తెలుగు సర్టిఫికేట్, దట్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇది 2 months బ్యాక్ రిలీజ్ అవ్వాలి. యాక్చువల్లీ 2 months బ్యాక్ ఏంటంటే అప్పుడు ఖాళీగానే ఉంది నిజంగా అంతా కూడా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్పోన్ 2 months సీజీ వర్క్ అవ్వక పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు 25th రిలీజ్ అవుతుంది. మా కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మనం హానర్ చేయాలి. అండ్ ఇది హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ అండ్ కనెక్ట్ వీళ్ళందరూ కూడా మాకు అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ వీ డోంట్ వాంట్ టు క్రాస్ దట్ కమిట్మెంట్, అందుకని చెప్పి తీసుకున్నాము. అండ్ రెండోది ఏంటంటే ఇది మలయాళం సినిమా. అండ్ యూ నో దట్ మనకి అల్లు అనేది మలయాళంలో ఒక స్పెషల్ ఇది ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా దగ్గరగా కూడా తీసుకుంటారు. అండ్ వీ వాంట్ టు సపోర్ట్ దిస్ ఫిలిం అట్ ఎనీ కేస్, అందుకని చెప్పి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వీఆర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. వాసు గారు, ఇంకో క్వశ్చన్. ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 28th పోలింగ్ ఉంది. ఫస్ట్ నామినేషన్ మీరు వేశారు, గీతా నుంచి ఇంకా కాంపౌండ్ నుంచి ఇంకా కొంతమంది వేశారు. బట్ ఏంటంటే లాస్ట్ రిజల్ట్స్ అదే ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు మీ పేరు విత్డ్రా చేసుకున్నారు. అంటే ఎగ్జిబిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్షన్ 3 ఫీల్డ్స్లోనే చాలా యాక్టివ్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు. అంటే మీలాంటి వాళ్ళు ఉంటాయి కదా ఛాంబర్లో, పైగా చాలా క్రూషియల్ ఇయర్, మనం నెక్స్ట్ 1 year ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అనుకుంటున్నాం. అండ్ ఛాంబర్ బిల్డింగ్కి సంబంధించిన ఏదో గొడవలు కూడా ఏదో నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇలా 3 ఫీల్డ్స్లోనే ఎక్స్పీరియన్స్డ్ ఉంది మీలాంటి వాళ్ళు ఉండాలి కదా. అండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఛాంబర్ ఎలక్షన్స్లో యాక్టివ్గా లేము. అయితే మొన్న ఛాంబర్ బిల్డింగ్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో మన దాము గారు కానీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను 100% చేయమంటే నేను దాన్ని నామినేషన్ కూడా వేసాము. బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాస్, అంటే ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నది లేదంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ఇవన్నిటికన్నా కూడా ఈ ఎలక్షన్స్లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది. అంటే కరెక్ట్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం ఒక 25-30 మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా 300 మంది 400 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ అనేది మోర్ దెన్ ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నాం, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఎవరు సబ్జెక్ట్లో ఉన్నాం ఇవన్నిటికన్నా కూడా ఎక్కువ రాజకీయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేయాలి కూర్చుని. ఐ థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడో నాకు ఎలక్షన్ ఛాంబర్ది మోర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది మంచిది ఏది చెడ్డగా అనే కన్నా కూడా ఎక్కువ పొలిటికల్ అంటే ఛాంబర్ ఇన్సైడ్ పొలిటికల్, ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ పార్టీస్ ఆఫ్ ద పొలిటికల్, ఎక్కువ అదే ప్లే చేస్తుందేమో అన్న ఒపీనియన్ వచ్చి ఐ హ్యావ్ టేకెన్. అంటే అల్లు అరవింద్ గారు కాంపౌండ్ నుంచి వస్తున్నారు మీరు, ఆయన చెయ్యని రాజకీయమా ఆయన చూడండి రాజకీయమా? అరవింద్ గారు మానేశారండి, అందుకని ఆయన నిజంగా ఇరువరకున్న యాక్టివ్ అంటే ఏమంటాం దాన్ని మనం ఆయన పట్టుకుని ఛాంబర్ని నిజంగా ఎస్ అనేది ఉంటే డెఫినెట్గా నేను ఎదురుకెళ్ళేవాను. బట్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సో మెనీ విషయాల్లో ఆయన కూడా బిజీ ఉన్నారు. అండ్ రెండోది ఏంటంటే ఎందుకో ఈ రాజకీయాల్లో ఇరుక్కోవడం కరెక్ట్ కాదనిపించింది. సార్ ఇంకొకటి, మీరు చెప్పారు మీ కాంపౌండ్ నుంచి వేసిన ఎస్కేఎన్ గారు కానీ ధీరజ్ కానీ అందరూ మూకుమ్మడిగా విత్డ్రా అయిపోయారు, దాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఎస్కేఎన్ ఏదో సమ్ టెక్నికల్ గ్లిచ్ పెట్టి అడ్డుకున్నారు. అంటే నేను యాక్చువల్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే నేను బయటకు వచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కేఎన్ అండ్ ఉన్నారు ధీరజ్ అండ్ వంశీ ఉన్నారు అనుకున్నాను. బట్ ఎస్కేఎన్ ఏదో ఒక టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి తీశారు, నిన్న నామినేషన్ అప్రూవ్ అవ్వలేదు. అండ్ ఫైనల్గా వంశీ ఒకటి మిగిలాడు. డెఫినెట్గా వంశీ కానీ ఆ ప్యానల్ కానీ గెలిపించడానికి అడ్డుకున్నారు అన్నారు. అంటే గీతా నుంచి ఎవరో ఉండకూడదని ఎవరన్నా ట్రై చేస్తున్నారంటారా ఎలక్షన్లో? అది నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు. థ్యాంక్ యూ అండి. అంటే మీ అవసరం బన్నీ గారికి ఉందా ఇప్పుడు ఛాంబర్ కంటే కూడా అని మీరు భావిస్తున్నారా? బన్నీ గారు పక్కనే ఉంటున్నారు కదా సినిమాల పరంగా. అది
ఎస్ అండి, బన్నీ గారు అనేది ఇంకా పార్ట్ ఆఫ్ మై లైఫ్. అసలు అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్, అపార్ట్ ఫ్రమ్ ద ఎనీథింగ్, హీఈస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో అసలు అక్కడ అవసరం ఉందా లేదా అంటే క్వశ్చనే నాకు ఉండదు. అది ఇట్స్ ఏమంటాం, మనం పొద్దున్నే లేచి కళ్ళు ఎలా తెరుస్తామో అది కూడా అంతే. అలీ గారు ఈ మధ్య కే ర్యాంప్లో అలరించారు. ఓకే సార్. కొంచెం సినిమాల పరంగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. మధ్యలో ఏదో గ్యాప్ వచ్చిందో రావాల్సి వచ్చిందో మొత్తానికి. ఓకే. అంటే మలయాళం అదర్ లాంగ్వేజెస్ సినిమాలను కూడా మీరు ప్రిఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఎట్లా ఈ సినిమా చేయడానికి వెనక? ఒక తెలుగు ఇండస్ట్రీ కమెడియనే ఆల్ లాంగ్వేజ్లో చేసే కెపాసిటీ ఒక తెలుగు ఇండస్ట్రీ వాడికే ఉంది. అది బ్రహ్మానందం గారికి నాకు దక్కింది. నేపాలీ భాషలో కూడా యాక్ట్ చేసాం. 3.5 కోట్ల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి 2 కమెడియన్స్ తెలుసు. ఒకటి బ్రహ్మానందం, 2 నేను. మేము అక్కడ రామేమో అనుకొని హోల్ యూనిట్ నేపాల్ నుంచి బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసాం. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, బట్ వాళ్ళు మాకు ఆప్ హిందీ మే బోలో హమ్ డబ్బింగ్ కర్లేంగే అన్నారు. నిజంగా మేము చాలా అదృష్టవంతులం అనుకున్నాం. అండ్ అలాగే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ, నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా యాక్ట్ చేస్తాం. నటుడికి ప్రాంతం లాంగ్వేజ్తో సంబంధం లేదు, వాళ్ళకి యాక్టర్ కావాలి, దట్స్ ఇట్. అది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా గొప్పగా చెప్పుకుంటా, తెలుగు ఇండస్ట్రీలోనే 22 మంది కమెడియన్స్ ఉన్నారు. మేమందరం ఒక అన్నదమ్ముల్లా ఉంటాం. అండ్ అంతేకాకుండా అదర్ లాంగ్వేజ్లో వాళ్ళు కలిసి యాక్ట్ చేస్తారా చేయరా అది మనం కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఒక సినిమాలో ఒక కమెడియన్ ఉంటే ఇంకో కమెడియన్ యాక్ట్ చేయడు. అదేంటో మరి రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఈ సినిమాలో నా చేత మలయాళం మాట్లాడించారు, తెలుగు మాట్లాడించారు, తెలుగు డైలాగ్ చెప్పించారు అని చెప్పా. బట్ ఎందుకంటే అది కొద్దిగా టచ్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది నాకు. సో అలాగే తనతో కాంబినేషన్ చేయడం, మా ఇద్దరిని గుర్రం మీద కూర్చోబెట్టారు. ఆయన కూర్చుందేమో మగది, నేను కూర్చుందేమో ఆడిది. ఇక చూడాలి, మామూలుగా లేదు అసలు. అంటే అది ఎప్పుడు లేస్తుందో తెలియదు, గట్టిగా పట్టుకున్నాయి బాబు అని చెప్పి అసలు మా హారబుల్ అనమాట. బట్ మాకు ఆ ఒక్కరోజు కొద్దిగా చాలా టెన్షన్గా ఉంది. అండ్ ఏదేమైనా బట్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఆశీర్వాదం ఉన్నంతకాలం ఇదే ఇండస్ట్రీలో ఉంటాం. అంటే పాన్ ఇండియా మొత్తం అంతా కలిశారు. బాలాజీ టెలిఫిల్మ్స్, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, మోహన్ లాల్ గారు, సమర్జీత్, అన్ని లాంగ్వేజ్ల మిక్సింగ్ లాగా ఉంది ఈ సినిమా మేకింగ్ కూడా. అవును, ఆర్టిస్టులు కూడా అలాగే వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ గారు చెప్తున్నాను కదండి, చాలా చాలా మంచి మనిషి, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఒకటే అన్నారు, అలీ గారు మనం ఈవెంట్లో కలుద్దామండి అని. చాలా పాప ఆశ ఉండేది లోపల ఆయనకి. మ్యాటర్ ఏంటంటే ఆల్ లాంగ్వేజ్లు సినిమాలు బాంబేలో జరుగుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ స్టక్ అయిపోయాను సార్, ఏమనుకోవద్దు, కొంచెం మంది ఈవెంట్ నడుస్తుంది, నా తరఫున మీరు మన వాళ్ళకి చెప్పండి అన్నారు. సో నేనైతే ఆయన గురించి మీ అందరికీ చెప్పేసా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ మలయాళం మాట్లాడారా, ఒరిజినల్ మలయాళం మాట్లాడారా? ఒరిజినల్ మలయాళం. మీదో మలయాళం ఉంది కదా? యా, ఒరిజినల్ మలయాళం. పిన్నే ఒక కార్యం పరంతంటే పక్షే. పిన్నే ఒక కార్యం అంటే ఏంటి తెలుసా? ఆ కార్యం కాదు, ఈ కార్యం వేరు ఇది. సో అట్టగా చేస్తాం అంతే. వాసు గారు ఇక్కడ సార్, అంటే మీరు వృషభ సగం చూసానన్నారు. బేసిక్గా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలు, గీతా డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన ఈ మధ్యన మహావతార్ నరసింహ చూసుకున్న, చావగాని అన్నీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయినాయి. అక్కడ ఒరిజినల్గా ఎంత అయితే వచ్చిందో ఇక్కడ కూడా అంతే రేంజ్లో హిట్ అయినాయి కదా. సో మరి వృషభ మీరు చూసినంత వరకు, ఇందాక మాట్లాడుతూ ఏదైనా కథన్నా బాగుంటుంది లేకపోతే గ్రాండ్ ఇయర్ కూడా ఉంటుంది అన్నారు కదా. సో ఫైనల్ డెసిషన్ ఎవరో వృషభ తెలుగులో తీసుకురావడానికి, మీరేనా లేదా అరవింద్ గారు? ఇద్దరునండి. అంటే దీంట్లో ఉన్న మన కనెక్ట్లో వరుణ్ కానీ, అలాగే ఇప్పుడు పెన్ పిక్చర్స్లో ఉన్న సంజయ్ కానీ, వీళ్ళందరూ కూడా మాకు చాలా లాంగ్ రిలేషన్ ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు చావా కూడా పెన్ పిక్చర్స్ నుంచి మనకు గీతాకు వచ్చింది. అట్లాగే ఏంటంటే వృషభ కూడా అక్కడ హిందీలో పెన్ పిక్చర్స్ చేస్తుంది, తెలుగులో మనం చేస్తున్నాము. అట్లాగా ఇట్స్ ఏ లైక్ కొలాబరేషన్ ఆఫ్ ద ఇది. అండ్ అంటే నాకు ఒక 2 months బ్యాక్ చూపించారు, అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ½ hour ఫిలిం. అంటే అప్పుడు ఇంకా గ్రాఫిక్స్ అవ్వలేదు, బ్లూ మ్యాట్ అంతా కూడా గ్రీన్ మ్యాట్లోనే ఉంది, చూసాము. బట్ దాంట్లోనే కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఇంకా కాపీ అయితే చూడలేదు, మేబీ రేపు ఎల్లుండిలో చూస్తాను. నయన్ సారిక ఎస్, అంటే ఆల్రెడీ ఆయితో హిట్ కొట్టారు, అలాగే కా బ్లాక్ బస్టర్. సో మరి ఇప్పుడు ఈ థర్డ్ ఫిల్మ్ మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది, ఏంటి గ్యాప్ ఇచ్చారా, వచ్చింది అది కూడా?
గ్యాప్ ఇవ్వలేదు నేను, కానీ నేను ఐఎమ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ స్క్రిప్ట్స్ బేసిక్లీ సిన్స్ ద బిగినింగ్. సో నాకు రొటీన్ స్టోరీస్ వద్దని నేను వృషభ చూస్ చేశాను. ఆ తర్వాత విష్ణు విన్యాసం కూడా వస్తుంది నెక్స్ట్ ఇయర్. సో ఐఎమ్ వెరీ పిక్కీ అబౌట్ ద స్క్రిప్ట్స్, అందుకే గ్యాప్ వచ్చింది. అండ్ గ్యాప్ అంటే గ్యాప్ కాదు, రిలీజ్కే గ్యాప్ వచ్చింది, కానీ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ద హోల్ ఇయర్. ఐ వాజ్ షూటింగ్ ఫర్ 4 projects this year. So it's releasing now Vrishabha is releasing this year end, and other 3 films are going to release in 2026. So you won't be short of entertainment from Nayan. ఓకే, మా అందరికన్నా కూడా ఎక్కువ ఫిల్మ్స్ చేస్తుంది. సంజయ్ గారు, బలగం సంజయ్ గారు. బలగం అంటే కానీ పలకరు అనుకుంటా కదా. అంటే ఇప్పుడు అలీ గారు చెప్పినట్టు కమెడియన్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, బాగానే ఉంది. అంటే మీరు అంతా ఫైట్స్ ఇది కదా, సో కన్నులు తింటారు, అక్కడ ఎవరు దొరకలేదు, ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు. వాళ్ళకి తెలియాలి. అయితే ఇందాక మాట్లాడుతూ అలీ గారు ఏంటి, అజయ్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. అంటే బ్యాలెన్స్ చేశారు, నేను చూసిన దాంట్లో అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అందుకని వాళ్ళు తెలుగు స్ట్రైట్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు ఈ సినిమా. ఓకే, ఆర్టిస్టులని మొత్తం అన్ని చేశారు. షూట్ కూడా తెలుగు సపరేట్ చేశారు మొత్తం. ఓకే ఓకే. డైలాగ్స్ కూడా తెలుగులో చెప్పాము, తెలుగు స్ట్రైట్ తెలుగు డైలాగ్స్ చెప్పాము. అయితే ఇందాక అలీ గారు మాట్లాడితే మణికొండలో సగం అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏంటి మణికొండ ఏంటి ఏం లేదు సరదాగా సార్. నా ఇక్కడ ఏంటంటే 25th రోజు ఈ మూవీ నాది ఛాంపియన్ మూవీ, రెండిట్లో విలన్ నేనే, ఛాంపియన్. అండ్ అక్కడ ఏంటంటే వృషభలో రోషన్ గారు ఉండే ఫస్ట్, తర్వాత ఈ కేఎం అండ్ హీ హెస్ డన్ ఛాంపియన్. సో దాంట్లో నేను చేసా, మళ్ళీ దీంట్లో కూడా విలన్ నేనే రెండిట్లో. సో 2 25th రిలీజ్ అవుతున్నాయి, 2 హిట్ అవ్వాలి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నయన్ గారు, సో అంటే క్యారెక్టరైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు, బట్ ఇందులో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్, ఎందుకంటే మోహన్ లాల్ గారు ఉన్నప్పుడు కంప్లీట్లీ లుక్స్ అన్నీ ఆయన మీదకి వెళ్తాయి. సో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుందని, అండ్ వాట్ ఈస్ యువర్ ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? అదే, లైక్ నందా సార్ హ్యాస్ రిటన్ ద స్టోరీ ఇన్ సచ్ అ వే దట్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అండ్ క్యారెక్టర్ డెప్త్ ఉంది. సో of course Mohanlal sir's movie this is, and of course it is like all the attention will be towards him, but all of the characters are like, if there is one character missing from the script, it will fall apart. That is the way that Nanda sir has written the script. So every character has its own importance, and my character does too. So yeah, you will watch it in the theaters. వాసు గారు సార్, అంటే ఇందులో పీరియాడిక్ కూడా కొంత పాస్ట్ హిస్టారిక్ మోహన్ లాల్ గారి క్యారెక్టరైజేషన్ అది ఉంది. సో ఎంతవరకు ఆ క్యారెక్టర్స్ అంటే ప్రెజెంట్ అండ్ పాస్ట్కి రిలేటెడ్ ఎంతవరకు ఉంటుంది, మీరు ఏమన్నా దాని గురించి? లేదండి, అంటే నాకు పెద్ద డీప్ డీటెయిల్స్ తెలియవు స్క్రిప్ట్ గురించి. బట్ యాజ్ దీంట్లో ట్రైలర్లోనే చెప్పారు కదండి, అది పూర్వజన్మ అని సంథింగ్ కనెక్షన్ ఉన్నట్టుంది మొత్తం. బట్ ఇంకా నేను కూడా కాపీ చూడలేదు. అది ఇట్స్ బెటర్ టు డైరెక్టర్ గారు లేరు ఆయన, లేదా ఆయన ఇంకా బాగా చెప్పేవారేమో. వాసు గారు, ఇప్పుడు 25th రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ కూడా మోస్ట్లీ ఈ టికెట్ రేట్ తగ్గించడానికే ప్రయత్నిస్తారు. పతంగ్ కానీ మీ ఈషా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు మీరు. సో ఇప్పుడు ఇది రెవెన్యూ షేర్ కానీ లేదంటే అవన్నీ ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే టికెట్ రేట్ తగ్గించడం అనేది ఫుట్ఫాల్స్ ఎక్కువ వచ్చినా కూడా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, బికాస్ ఆఫ్ మేజర్ ఎక్కువ రిలీజెస్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది సినిమా మీద. ఇప్పుడు ఈషా 99 అనేది అనౌన్స్ చేసాము. సో డెఫినెట్గా ఏంటంటే గ్రాస్ పరంగా తగ్గుద్ది. బట్ ఏంటంటే ఈషా లాంటి సినిమాకి ఏంటంటే టాక్ అవసరం. చిన్న సినిమా అది బాగా. ఇప్పుడు వృషభ ఉంది సపోజ్, ఈ సినిమా బాగుందంటే యాంప్లిఫై అయిపోతుంది, బికాజ్ యాక్టర్స్ మంచి మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. సో చాలా ఫాస్ట్గా యాంప్లిఫై అవుతుంది. బట్ ఈషాకి ఏంటంటే టాక్ చాలా ఎక్కువ కావాలి. అందుకని చెప్పి దానికి మోర్ దాన్ గ్రాస్ కన్నా కూడా ఫస్ట్ 2 days వీఆర్ లుకింగ్ ఫర్ ద ఫుట్ఫాల్. అది ఈ అదే తొలుత సమర్జిత్ ప్లేస్లో రోషన్, సరే ఓకే, అంటే ఒక కాంపిటీషన్ అనేది ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పెక్టింగ్ సమర్జిత్. అంటే మీరు ఇది సెకండ్ మూవీ కదా, దిస్ ఈజ్ యువర్ సెకండ్ మూవీ. అంటే మీరు చూస్తూ ఉంటారా తెలుగు సినిమాస్ అన్నీ చూస్తూ ఉంటారా? ఎలా మీరు మూవీకి సంబంధించి వాట్ ఈజ్ తెలుగు సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? హౌ యూ సెలెక్టింగ్ యువర్ రోల్స్? సార్ చాలా చూశాను సార్. యాక్చువల్లీ నేను ఐఎమ్ అ బిగ్ మహేష్ బాబు సార్ ఫ్యాన్.
So I've seen all of his films from first Rajkumarudu to Guntur Karam, and now I'm waiting for Varanasi as well. So, and Telugu cinema is now everywhere. It's there in around the world. So it's become a huge part of cinema culture. And yeah, I follow all the big cinemas, of course, and even the new cinemas. Like I recently saw the Little Hearts, which was a big hit. It was a big hit in Bangalore as well. So yeah, I keep following a lot of Telugu cinema, sir. ఆల్ ద బెస్ట్. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడారు. Thank you, sir. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ. ఒక్క 1 minute అండి, బికాజ్ సో ఒక్క 2 minutes. అఫ్ కోర్స్ ఇది మలయాళం నుంచి కూడా వస్తుంది, తెలుగు బైలాంగ్వల్ ఫిలిం ఇందాకే మెన్షన్ చేయడం జరిగింది. బట్ ద థింగ్ 2 days బ్యాక్ లెజెండరీ యాక్టర్ ఆయన శ్రీనివాసన్ గారు, ఆయన చనిపోవడం జరిగిందనమాట. సో ఒక్క నిమిషం అట్లీస్ట్ మనం మౌనం పాటిద్దాము. ఓకే, థ్యాంక్ యూ. సో మోహన్ లాల్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి, ఆయన స్నేహితులు కూడా వారు. అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో వారిని చూడడం జరిగింది మలయాళం ఇండస్ట్రీలో అండ్ అదర్ లాంగ్వేజెస్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, December 25th సేవ్ ద డేట్, వృషభ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మేము ముందుకు వచ్చేస్తుంది. అండ్ సెలబ్రేట్ చేసుకుందాం మోహన్ లాల్ గారిని అండ్ ఈ సినిమాని అండ్ టీమ్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టు అస్. And today's event by Shreyas Media, this is Geeta Bhagat signing off. Thank you.